ఏడాదికి 3 రోజులు మాత్రమే తెరిచి ఉంచే లింగమయ్య క్షేత్రం. వస్తున్నాం లింగమయ్య అంటూ దర్శించుకునే పుణ్యక్షేత్రం. నాగసాధులు సైతం దర్శించే పవిత్రమైన క్షేత్రం. పొరపాటున కాలు జారితే ఇక కైలాసానికే. 280 అడుగుల ఎత్తు నుంచి జాలువారి అద్భుతమైన జలపాతం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సలేశ్వరం జాతర వెళ్తున్నాము. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ యొక్క చెక్ పోస్ట్ నుంచి వెళ్ళి లోపలికి అయితే వెళ్తున్నాము. మొత్తం 25 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. 20 కిలోమీటర్లు ఏమో వెహికల్ ద్వారా వెళ్ళాలి, 5 కిలోమీటర్లు మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి. అడ్వెంచర్ మాత్రం సూపర్ ఉంటుంది. ట్రెక్కింగ్ ప్రతి ఒక్కరు చూడండి. కాకపోతే మనం సలేశ్వరం వెళ్ళేసరికి మాత్రం ఎర్రటి మట్టితో, అంటే ఆ దుమ్ముతో మొత్తం నిండిపోయేలా ఉన్నాము. ఇప్పుడు ఇంత బాగున్నాము, పోయేటప్పుడు ఇంత దారుణంగా ఉంటుందో తలుచుకుంటేనే ఘోరంగా ఉంది. ఎందుకంటే చాలా వెహికల్స్, వైట్ ఉన్న వెహికల్స్ ఎర్రగా చేస్తున్నాయి. ఒకసారి చూడండి మీరు, ఎంత డస్ట్ ఉంది, ఎంత దుమ్ము ఉంది చూడండి ఒకసారి. వామ్మో గో. బైక్లో వెళ్ళడం కన్నా కారులో కానీ, ఆటోలో కానీ, బస్సులో కానీ వెళ్తే కాస్త దుమ్ము నుంచి మనం తప్పించుకోవచ్చు. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఉండేటటువంటి ఈ సలేశ్వరం యాత్ర మీకు ఇప్పుడు పూర్తిగా చూపిస్తాను. స్వామిని దర్శనం చేపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చలో ఇంక జర్నీ స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు నుంచి బయలుదేరినాం. మున్ననూరు ఘాట్ సెక్షన్ దగ్గర ఉన్నాం. మున్ననూరు చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మున్ననూరు చెక్ పోస్ట్ దగ్గర కార్లకి 500 రూపీస్ టికెట్స్ ఇస్తున్నారు, బైక్లకేమో 100 రూపీస్ టికెట్స్ ఇస్తున్నారు. అవి కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ యొక్క చెక్ పోస్ట్ దగ్గర ఖచ్చితంగా ఆ టికెట్స్ చూపించాలి. మనమైతే ఆల్మోస్ట్ ఆ పులిబొమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి సలేశ్వరం యాత్ర ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా బయలుదేరాలి. ఈ నుంచి వెళ్ళి 20 కిలోమీటర్లు వెహికల్లో వెళ్ళాలి, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. మొత్తం 25 కిలోమీటర్లు. మాస్కులు, హెల్మెట్స్, తర్వాత స్పెట్స్ ఖచ్చితంగా వాడాలండి. ఎందుకంటే ఈ డస్ట్ని తట్టుకోవడం మన వల్ల కాదు, మొత్తం కళ్ళల్లో పడిపోతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అడవిలోకి రాగానే ఈ ట్రాఫిక్ చూస్తే చాలా భయం వేసింది. ఎందుకంటే 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ మొత్తం ఇలాగే ఉంది. మొత్తం జామ్ అయిపోయినాయి. పోలీస్ వాళ్ళు చూసి ఈ వెహికల్స్ని వదులుతున్నారు. ఎందుకంటే విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు కాబట్టి యాత్ర చేయడానికి. మనం పిల్లలని కానీ, ముసలి వాళ్ళని కానీ తీసుకురాకుండా ఉంటేనే బెటర్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టదు. హార్ట్ పేషెంట్స్ అసలే రావద్దండి, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు. ట్రాఫిక్ ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుందంటే అవుట్ గోయింగ్ వెహికల్స్ని, ఇన్కమింగ్ వెహికల్స్ని చూసి వదులుతున్నారు. అంటే అవి కొన్ని ఇవి కొన్ని. ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మృదువైన చర్మం కోసం వాడండి సలేశ్వరం పౌడర్. కేవలం ఫ్రీ, ఎలాంటి పైసలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ మొహాలను ఎర్రగా చేసుకోండి. వార్తలు సమాప్తం. పసుపు మరియు చందనం లేకుండా ఓన్లీ ఎర్రమట్టి పౌడర్తో తయారు చేయబడిన పౌడర్. ఇదేనండి పార్కింగ్ ఏరియా. చూడండి, కొన్ని వేల బైక్స్ ఉన్నాయండి ఇక్కడ. కాలుడంగా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి మనం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ సలేశ్వరం ఆలయానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విషయం అండి, ఖచ్చితంగా అందరూ వాటర్ తీసుకొని వెళ్ళాలి. అడవిలో దొరకవు, చాలా ఇబ్బంది అవుతుంది. తినడానికి ఏమైనా తీసుకెళ్ళాలండి. చిన్న పిల్లలని, వృద్ధులని అస్సలు తీసుకెళ్ళొద్దు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ ఎండకి కావచ్చు, తర్వాత ఆ అడవులు ఎక్కడం దిగడం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ 1,00,000 రుద్రాక్షల శివలింగం ఉందండి, చూపిస్తాను మీకు. చూడండి, చాలా బాగా రెడీ చేశారు. మనం ఇక్కడ నుంచి అడవి మార్గం ద్వారా సలేశ్వరం ఆలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ తిని కాస్త మీరు వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్తే, వాటర్ పట్టుకొని వెళ్తే మీకు చాలా ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే అడవిలో 2 లీటర్ వాటర్ బాటిల్స్ 150 రూపీస్ తీసుకుంటున్నారండి. 1 లీటర్ వాటర్ బాటిల్స్ 70 రూపీస్, 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఉరుకుతురు. ఈ కొండ మొత్తం దిగుతూ లోయలోకి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండి. ఎందుకంటే ఏ మాత్రం మనం కాస్త ఆదమర్చినా లోయలో పడిపోతాము, అంత దారుణంగా ఉంటుంది. చూడండి రాళ్ళు.
అందుకే మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనము, ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. చూడురా నాయన, ఇది అంతా ఎక్కిపోయే వరకు మళ్ళా నరకమే ఇక. వా అబ్బా, ఏందిరా ఇదే, యాడ దొరికిన సంత ఇదే. అవ్వా నువ్వు చాలా గ్రేట్ అవ్వా నిజంగా. వామ్మో, ఫస్ట్ ఇప్పుడే వస్తున్నా, ఇంతకుముందు ఒకసారి వచ్చినావా? అరే రే, 10 ఏళ్ళ కింద వచ్చినావా? రెండు సార్, మళ్ళీ ఎక్కేటప్పుడు ఇంత ఇబ్బంది పడుతుందేమో. ఊరు 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 పెద్దమ్మా. చెప్పండి మీ అనుభవం ఎలా ఉంది? అనుభవం చాలా దూల తిరిగిపోతుంది. ఎత్తుపాలల్లో మీనికెళ్ళి కిందికి మీనికి ఈ రాళ్ళ పల్లెకెళ్ళి ఈ లోయలు, సొరంగాలు, బృందంగాలు. సొరంగాలు ఏడున్నాయి? అగో అక్కడ ముందలుకున్నాయి. ఈ అనుభవంతో అమర్నాథ్ యాత్ర అంటే ఇట్లా ఉంటది, మామూలు విషయం కాదు. అక్క బాగానే నడుస్తున్నావు అక్క, నువ్వు బాగానే నడుస్తున్నావు అంటున్నా. మంచిగా నడుస్తున్నావు. ఈ సలేశ్వరం యాత్రకి ఉన్న మరొక పేరు ఏంటంటే తెలంగాణ దక్షిణ అమర్నాథ్ యాత్ర అంటారు. ఎందుకంటే నిజమైన అమర్నాథ్ యాత్ర ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుందండి. ఇక్కడ చూడండి వాటర్ పట్టుకుంటున్నారు, వేల నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మంచి మంచి వనమూలికలు తాగి ఆ వాటర్ వస్తున్నాయి కాబట్టి తాగితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అంటే లోయలు చాలా దారుణంగా ఉంటాయి, చాలా హెడ్జ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. చూడండి పెద్ద పెద్ద లోయలు. ఏమొస్తుంది అంతలో లోయల? అక్కడనే పోవాలి, అరుస్తున్నారు జనాలు బాగా. స్వామివారిని దర్శించుకోవడానికి దగ్గర పాటుగా వచ్చినామండి మనము. ఎందుకంటే అసలు దిగాల్సిన లోయ ఇదండి. ఇక్కడ పోలీసు వాళ్ళు చూసి వదులుతున్నారు, ఎందుకంటే అందరిని ఒకేసారి వదిలితే కింద పడిపోతారు. అరే ధమాక్ లేదా మీరు? సెల్ఫీ తీసుకొని సెల్ఫీ కొడతారు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. వా, కాస్త కొంచెం ఇటు ఏ మాత్రం అది తప్పిన. ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి జనాల్ని చూసి వదులుతున్నారండి, ఎందుకంటే అందరిని ఒకేసారి వదిలితే లోయలోకి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి వచ్చేవారిని పోయేవారిని చూసుకుంటూ వదులుతున్నారు. ఇక్కడ కేశఖండనశాల ఉంది, ఇక్కడ వెంట్రుకలు అంటే తలనీలాలు తీయించుకోవడం జరుగుతుందండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దయచేసి పిల్లల్ని మాత్రం తీసుకురావద్దండి. మొత్తానికైతే వదలడం జరిగింది. ఇప్పుడు అసలు లోయలోకి మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఏ మాత్రం అదుపు తప్పినా లోయలోకి పడిపోతాము. అంత విపరీతమైన లోయలు అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఏమైంది? నీళ్ళు కారుతున్నా అంటే అదే బాటిల్ వాటర్ పట్టుకో, ఇంకో ఇట్లకి పట్టుకుంటారు చాలా మంది. ఎన్నో వనమూలికలని తాగి ఆ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఆ వాటర్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చూడండి ఎంతమంది వాటర్ పట్టుకుంటున్నారు. ఆ వేళ్ళ ద్వారా వస్తున్నటువంటి వాటర్ని పట్టుకొని తాగడం జరుగుతుంది. కాళ్ళు కోసుకోపోతే జాగ్రత్త నడవాలి. వస్తున్నాం లింగమయ్య. అయిపోయింది మన పని.
ఇంకోసారి వస్తావా? ఇంకొకసారి వస్తావా? ఇంకోసారి వస్తావా? ఇంకోసారి వస్తావా సలేశ్వరం? ఇప్పుడు నేను మీకు ఒక నాగసాధుని చూపిస్తాను. ఇతను ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని తిరుగుతూ ఉంటాడు. ప్రస్తుతం మనం సలేశ్వర యాత్రలో భాగంగా అతను ఈ సలేశ్వర యాత్రకి రావడం జరిగింది. ఇక్కడే ఉంటున్నాడు 3 days నుంచి వెళ్ళి. ఓయమ్మ నాయన, ఇది ఎక్కడి సంతరా బాబు? నీళ్ళు పట్టుకోసావా గజిని? ఒక్కరు పడితే మాత్రం కిందికి ఎంత డౌన్, ఒక్కరు పడితే మాత్రం సాయంత్రం ఇప్పుడు 5 అవుతుంది. లైట్స్ మాత్రం చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. అంటే 24 hours ఈ సలేశ్వరం యాత్ర ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి తెల్లవారు ఉంటుందండి స్వామివారి యొక్క దర్శనము. ఇక్కడ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని కానీ వృద్ధులను కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తీసుకురావద్దండి. చాలా విపరీతమైన ఇబ్బంది పడతారు. అక్కడ ఒక్కరు జారి పడితే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుందండి. అంత దారుణమైన పరిస్థితి ఉంది. కొన్ని వేల మంది ఒకేసారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు. వాటర్ కూడా దొరకవండి. ఆ కొండలపై నుంచి వెళ్ళి వచ్చే వాటర్ని బాటిల్లో పట్టుకొని తాగుతున్నారు. ఆల్మోస్ట్ మనం కొండ కిందికి అయితే వచ్చేసినామండి. లింగమయ్య కొండ గుహలో ఉంటాడు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. వాటర్ ఫాల్స్ ఉంటాయండి, అది మీకు చూపిస్తాను. చాలా బ్రహ్మాండమైన అనుభూతి మనకైతే కలుగుతుంది. అక్కడ మనకు కనిపిస్తున్న లైన్ వాళ్ళు దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ కొండ దిగేవారు మాత్రం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక లోయ ఉంది. ఆ లోయలో పడిపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్కి సంబంధించినటువంటి లోయ కూడా ఒకటి ఉంది. అందులో పడిపోయిన ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని నడవాల్సి ఉంటుందండి. ఎక్కడ కనపడ్డా ఆల్మోస్ట్ మనం లింగమయ్య దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ కొండ సర్కిల్లో స్వామివారు కొలువై ఉన్నారు. మనకు అక్కడే అద్భుతమైన వాటర్ ఫాల్స్ కనిపించడం జరుగుతుంది. జరగాలి ఇల్లు ఇంకొక విషయం అండి, ఇక్కడ స్వామివారిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చేయడానికి అవకాశం లేదు, అలో చేయరండి. కాకపోతే మీకు స్వామివారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ సలేశ్వర ఆలయం యొక్క యాత్ర గురించి పూర్తి విశేషాలు. ఈ వీడియో చాలా కష్టపడి తీశాను మీకోసం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్, జై హింద్, ఓం నమః శివాయ.